ఈరోజు మనమందరం కూడా రుచికరమైన గారెలు తయారు చేయే విధానం నేర్చుకుందామండి. దానికి కావాల్సినవి 2 గ్లాసుల మినపప్పు ముందుగానే రాత్రి అంతా కూడా నానబెట్టుకొని మార్నింగ్ వచ్చేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇలా మినపప్పుని క్లీన్ చేసుకొని మనము పక్కన పెట్టుకొని దాన్ని అలా మిక్సీ పట్టేసుకోవాలండి. పట్టుకొని మిగిలిన కొంచెం ఉంది కదండి, అది అందులో ఏంటంటే గారెలు బాగా టేస్టీగా అలానే ఆయిల్ అనేది పీల్చుకోకుండా ఉండాలి అంటే దాంట్లో మనము మైదా పిండి కానివ్వండి, గోధుమ పిండి కానివ్వండి, రాగి పిండి కానివ్వండి, ఏదైనా సరే ఉంటే చక్కగా మీరు కలుపుకొని అలానే జీలకర్ర, ఉప్పు వేసుకొని పచ్చిమిరపకాయలు, అల్లం తురుము, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఒక 2 కోసేసానండి. అలానే మనం ఇందులోకి కొత్తిమీర వేసుకొని చక్కగా వాటిని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఒకసారి చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు దాన్ని చక్కగా అలా మిక్స్ చేసుకునేవాలి. మర్చిపోకండి, గారెలు బాగా టేస్టీగా స్మూత్గా ఆయిల్ అనేది గారెలు పీల్చుకోకుండా ఉండడానికి మనం ఖచ్చితంగా కూడా ఏదో ఒక పిండి, నేను చెప్పాను కదండి ముందుగా, వాటిలో ఏదో ఒకటి కొంచెం పిండి కలుపుకొని మీరు అలా మిక్సీ పట్టేసుకొని అందులో కావాల్సిన అన్నీ కూడా ఇలా చేసుకొని చూడండి, పిండిని నేను ఎంత గట్టిగా కలిపానో. సో అలా మీరు గట్టిగా ఆ పిండిని ప్రిపేర్ చేసుకోవాలండి గారెలకి. అలానే ప్యాన్లో ఆయిల్ పెట్టుకోవాలి, అది బాగా కాగనివ్వాలండి. అప్పుడే గారెలు వెంటనే ఆయిల్ అనేది తేలుతూ ఉంటాయి, త్వరగా కూడా గారెలు అనేవి వేగుతాయండి. చూడండి, అదేంటి అలా ఉండాలండి ఆయిల్ అనేది. తర్వాత చక్కగా అలా కొంచెం ఒక బోండా సైజులో పిండి తీసుకొని చేతులకి వాటర్ పూసుకుంటూ అలా వెడల్పు చేసుకొని మధ్యలో రంధ్రం పెట్టుకొని వేసుకోండి. చాలా స్మూత్గా వస్తాయండి, చక్కగా ఆయిల్లో పడిపోతాయి మనం వేసేటప్పుడు. సో చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు అలా ట్రై చేయండి. గారెలు చాలా టేస్టీగా స్మూత్గా వస్తాయండి. గారెలు ఎంతటి వాళ్ళైనా సరే త్వరగా చేస్తారు, ఎలాంటి వాళ్ళకైనా సరే గారెలు త్వరగా వస్తాయండి. ఒకసారి చూడండి, ఎన్ని పడితే అన్నీ మీరు కళాయిలో వేసేసుకోండి. ఎన్ని అయితే మీ బాండీ పెట్టుకునే దాన్ని బట్టి చక్కగా మీరు వేసుకోండి. చూడండి, వీడియోలో చూపించినట్లు మీరు ట్రై చేయండి. ఎలాంటి వారికైనా సరే, రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చాలా ఉంది. చూడండి ఎలా వేగుతున్నాయో. అలా తిప్పుకుంటూ చక్కగా ఆయిల్ అటు ఇటు అంటూ గారెల పైన అంటూ చూడండి, అలా తిప్పుకుంటూ ఉంటే ఎంతో చక్కగా టేస్టీ అయిన గారెలు మనకు రెడీ అయిపోతాయండి. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే వీడియో మనం ఈ గారెల్లోకి కావాల్సిన ఏమేమి కలిపామనేది మీకు తెలియదు. సో స్కిప్ చేయకుండా వీడియో చూడండి. నేను లాంగ్ వీడియో అయితే పెట్టట్లేదండి, షార్ట్గానే చేసి పెడుతున్నాను. సో ఒకసారి ఏమేమి నేను యాడ్ చేసి గారెలు చేస్తున్నానో ఒకసారి క్లారిటీగా మీరు వీడియో అనేది చూస్తే మీకు ఈ గారెలు చేసే ప్రాసెస్ అనేది అర్థమవుతుందండి. ఎవరు కూడా స్కిప్ చేయొద్దు దయచేసి. చూడండి ఎంత చక్కగా గారెలు అనేవి వస్తున్నాయో. ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే బాగా కాలిపోతూ ఉంటాయండి, ఆయిల్ బాగా కాగుతూ ఉంటుంది. సో చూడండి, గారెలు ఎంత చక్కగా ఎంత షేప్లో వచ్చాయో. మంట పుట్టిద్దామా?
అలానే చాలా రుచిగా ఉంటాయండి. తినడానికి చాలా బాగుంటుంది. అంతటి రాని వాళ్ళని చాలామంది గారెలు చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఎందుకంటే కళాయిలో కంటే కూడా గారెల్లోనే నూనె ఎక్కువగా ఉంటుంది. అవి ఎక్కువ గారెలు ఆయిల్ పీల్చుకుంటాయని అనుకొని చాలామంది రిమైనింగ్ దోశ, ఇడ్లీ అలాంటివి చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ వీడియో ఒక్కసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఆయిల్ లేకుండా చక్కగా గారెలు అనేవి మీరు తయారు చేసుకోవచ్చు. ఈ గారెలు వచ్చేసి ఇంట్లో ఒక 5-6కి సరిపోతాయండి. ఒక 2 గ్లాసులు అంటే చక్కగా ఇంట్లో 6-5కి చక్కగా సరిపోయే గారెలన్నీ అవుతాయండి. చూడండి ఒకసారి మీరు వీడియో స్టార్టింగ్లో ఎంత ఆయిల్ అయితే కళాయిలో ఉందో, లాస్ట్ నేను ఇది 3వ ఆయి అండి. 3వ ఆయిలో కూడా ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోలేదండి. ఎంతో చక్కగా ఆయిల్ అనేది కనబడతా ఉంది. కాబట్టి ఎవరైనా సరే గారెలు చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా చూడండి ఎంత బాగున్నాయో చూడండి. కొంచెం కూడా ఆయిల్ మన చేతికి అనేది అంటట్లేదండి. చూడండి చక్కగా పిండి కూడా లోపలంతా చక్కగా ఉడికిపోయింది. ఆయిల్ అనేది మన చేతులకి అంటలేదండి. చాలా బాగుంది. ఎవరైనా సరే వంట రాకుండా గారెలు రాకుండా వాళ్ళు ఎవరైనా సరే చూడండి ఎంత చక్కనైన గారెలు ఇలా ట్రై చేయండి. మీకు చాలా బాగా వస్తాయండి. ఒకసారి చూడండి. దీనిలోకి మీరు పల్లీ చట్నీ అయినా వేసుకోవచ్చండి. పల్లీ చట్నీ, సాంబారు వేసుకుంటే చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ నేను ఒక కొత్త ఐటెంతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ. వీడియో వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. రేపు ఏ ఐటెం కావాలనుకున్న వారు నాకు ఇందులో మెసేజ్ చేయండి, నేను అది చేస్తాను. దాని నా వీడియో మరిన్ని ఐటమ్స్ కోసం నా వీడియో తప్పగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి. ఇలా గారెలు చూడండి ఎంత టేస్టీగా ఉన్నాయో.